తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ఈ రోజుతో ముగిశాయి. 4 రోజుల పాటు కూడా ఈ గ్రామ సభలు జరిగాయి. జిల్లాలో ఈ నెల 26 నుంచి 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు అధికారులు. అర్హులైన వారి పేర్లను గ్రామ సభల్లోనే చదివి వినిపించారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తున్నారు అధికారులు. గ్రామ సభల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని భరోసా ఇస్తున్నారు అధికారులు. ఈ రోజుతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో సభలు పూర్తయ్యాయి. అక్కడక్కడ స్వల్ప నిరసనల మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ సభలు ప్రశాంతంగా ముగిశాయి. చాలా చోట్ల అర్హులైన వాళ్లు తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని అధికారులను నిలదీశారు. దీంతో కొన్ని చోట్ల గ్రామ సభలు రసాభాసగా మారాయి. అధికారుల సర్వే, గ్రామ సభల నిర్వహణ పూర్తయింది. గణతంత్ర దినోత్సవం రోజున ప్రతిష్టాత్మకంగా 4 సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ సభలు ప్రశాంతంగా ముగిశాయి. కొద్దిసేపటి క్రితం గ్రామ సభలు ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రోజు వరకు 5 రోజుల పాటు గ్రామ సభలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక చేసే క్రమంలోనే గ్రామ సభలు నిర్వహించింది. 16వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఈ సర్వే జరిగింది. ఆ తర్వాత 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామ సభల్లో వాళ్ళ పేర్లు ప్రకటించే కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి ప్రతిష్టాత్మక పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తులో భాగంగా కొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచి ఎవరైతే అర్హులు ఉంటారో వారి దగ్గర నుంచి ప్రతిఘటన ఎదురైంది, నిరసన అయితే వ్యక్తమైంది. చాలా గ్రామ సభల్లో ఎవరైతే అధికారులు ఖచ్చితంగా ఒక రిపోర్ట్ని ప్రకటించారు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి వివరాలను ప్రకటించిన సందర్భం అయితే ఉంది. ఈ సమయంలోనే ఎవరైతే అర్హులు ఉంటారో తమకు రాలేదు, తాము ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాం, ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్నాం, ఆ తర్వాత సామాజిక సర్వేలో భాగంగా దరఖాస్తు చేసుకున్నాం, అయినప్పటికీ కూడా 2 సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా తమకు ఇప్పుడు గ్రామ సభల్లో తమను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తూ అధికారులు ఎందుకు పేర్లు ప్రకటించలేదని కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, అధికారులను నిలదీసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి భారీగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే వారంతా కూడా తమకు ఇల్లు ఎందుకు ప్రకటించలేదనేది వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది. ఎవరైతే 100 రోజుల పనికి సంబంధించి 20 రోజులు ఖచ్చితంగా ఎవరైతే హాజరయ్యారో వారిని మాత్రమే ఇందులో అర్హులుగా ప్రకటించారు. కానీ చాలా చోట్ల 20 రోజులు పనికి రాని వారిని కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన పరిస్థితి కనిపించింది. 20 రోజులు పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం ఎలాంటి ఆధారం లేకుండా, ఇటు భూమి లేకుండా 20 రోజులు పనికి వచ్చినప్పటికీ కూడా లబ్ధిదారుల్లో వారి పేరు ప్రకటించకపోవడంతో ఎందుకు తమ పేరు లేదని వారు ప్రశ్నించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి తమకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం హయాంలోనే దరఖాస్తు చేసుకున్నాము, ఆ తర్వాత ప్రజాపాలనలోనూ ఆ తర్వాత సామాజిక సర్వే సమయంలోనూ తాము దరఖాస్తు చేసుకున్నాం, కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తమ ఇవ్వలేదనేది ఎందుకు రాలేదని కూడా ప్రశ్నించే పరిస్థితి. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడైతే సేద్యానికి యోగ్యం కాని భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా తొలగించాలని నిర్ణయించింది. ఆయా జిల్లా కలెక్టర్లు మాత్రం ఒకటే భరోసా ఇస్తున్నారు. ఇదంతా కూడా నిరంతరం సాగే ప్రక్రియ. ఈరోజు గ్రామ సభల్లో ప్రకటించిన పేర్లు శాశ్వతంగా వాళ్ళు ఎప్పుడు లబ్ధిదారులుగా ఉండరు కాబట్టి తర్వాత రోజుల్లో కూడా లబ్ధిదారుల జాబితా చేర్చుతామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎవరైతే అర్హులు ఉంటారో వారంతా కూడా కొంత శాంతించినట్టు పరిస్థితి ఉంది. మరోవైపు అదే గ్రామ సభలో దరఖాస్తులు కూడా తీసుకున్నారు. తమకు ఏ పథకంలో అయితే అర్హత ఉందో ఆ అర్హతకు సంబంధించిన పత్రాలు జత చేస్తూ మరోసారి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొద్దిగా అక్కడక్కడ నిరసనల మధ్య గ్రామ సభలు అయితే ముగిశాయి. ప్రతిష్టాత్మక ఈ పథకాలన్నీ కూడా 26వ తేదీన లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆయా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంది. అందుకు తగినట్లుగా
ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ, నల్గొండ జిల్లా.